ఈ మంత్రంలోనూ ఈ మంత్రానికి కేనోపనిషత్తుకి కనెక్ట్ అయి ఉంది. ఈ మంత్రానికి కేనోపనిషత్తుకి కనెక్ట్ అయి ఉంది. ఈ మంత్రంలో ఏం చెప్తుంది? యజుర్వేదము, సామవేదము 402. అమ్మా నాగలక్ష్మి, ఏం చెప్తుంది అంటే, శరీరమునందు గల ఏ జీవాత్మ మనస్సు, బుద్ధి, ప్రాణము, చక్షులు, శ్రోత్రములు. అసలు మంత్రం చదువుతావమ్మా? 402. ఆయాహ్యయమిందవే శ్వపదే గోపత పూర్వరాపదే సోమం సోమపదే పిబ. ఈ మంత్రంలో సామవేదం 402 ఏముంది? జీవాత్మ, మనస్సు, బుద్ధి, ప్రాణము, చక్షువులు, శ్రోత్రములు 5. ఈ 5ంటికి అంతరాత్మ ఎవరొచ్చారు? పరమాత్మ వచ్చాడు. ఈ 5ంటికి అంతరాత్మ. బాగా అర్థం చేసుకోండి ప్రేక్షక మహాశైలు. ఇప్పుడు దైవము, దేవుడు, పరమాత్మ అని చెప్పుకొని మనం షోడశోపచార కార్యక్రమాలతోటి, భక్తి అనే తంతుతోటి ఇప్పుడు ఉపాసిస్తున్నాము, పరమాత్మని మేము పూజిస్తున్నాము అనే పేరుతోటి బాగా ఈ పౌరాణికులు వ్యక్తం చేసుకుంటూ వచ్చేసారు. ఏం దోషమా? ఎవరిని దోషులుగా చేసే పనే లేదు. ఎవరి మనోవికాసములను బట్టి వారు ఆ దైవాన్ని ఆరాధించుకుంటూ వెళుతున్నారు. వెళ్ళండి, ఎవరు దోషులు కాదు, ఏమి కూడా దోషం కాదు. కానీ సత్యాసత్యాలు గ్రహించాలి. సత్యాసత్యములు గ్రహించి సత్యం వైపునే మన ప్రయాణం సాగుతూ ఉండాలి. అప్పుడు గమ్యానికి చేరువవుతాం. ఈ మంత్రానికి భాష్యం చెప్పినటువంటి భాష్యకారుడు కేనోపనిషత్తులో దీనికి వివరణతో చెప్పాడు. కేనోపనిషత్తు మీ దగ్గర ఉందా అండి అయ్యా రామాంజుల వారు? ఉంటే ఒక్కసారి తీస్తారా సార్? మనసా నా మనుతే నేనాకు మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి విద్ధినేదం యదిదం ఉపాసతే. ఇక్కడ కేనోపి ఒకసారి చూడండి సార్, వివరించి చెప్తాను. ఇందులోనూ మనకి 5 కనబడతాయి. ఈ 5ంటికి చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు? మనస్సు, బుద్ధి, ప్రాణము, చక్షువులు, శ్రోత్రములు. వీటి అందుకుని వీటి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఓం యద్వాచానభ్యుదితం ఏన నాగభ్యుదతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. అయ్యా ప్రసాదరావు గారు ఒకసారి అర్థం చేసుకోండి సార్, వినండి సార్. ఏమంటుంది ఈ కేనోపనిషత్తు? ఈ మంత్రానికి రెఫరెన్స్ చెప్తుంది. ఏం చెప్తుంది? నీ వాణికి ఏది విషయమై ఉన్నదో, నీ వాణి ద్వారా నువ్వు ఏం చెప్పగలుగుతున్నావో, దేనిని చెబుతున్నావో దానిని ఉపాసించకు. ఏది వాణి ఉంటే నువ్వు వాణి మాట్లాడగలుగుతున్నావో, నువ్వు చెప్పగలుగుతున్నావో దానిని తెలుసుకో. అంటే నీ అంతరాత్మను తెలుసుకో, నీ అంతరాత్మను ఉపాసించు అని ఇది చెప్తుంది. యద్వాచానాభ్యుదితం ఏన నాగభ్యుదతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే అని చెప్తుంది. ఈ వాణి గురించి చెప్పింది. ఇకపోతే మనస్సు గురించి చెప్తారు. చూడండి ఎంత చక్కగా కేనోపనిషత్తులో ఆ భాష్యకారులు ఎంత చక్కగా వ్యాఖ్యానం చేసుకుంటూ వచ్చారు. యన్మనసానా మనతే ఏనాహు మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. నీ మనస్సుతో విచారించడానికి వీలు కానివాడంటుంది ఎవడైతే ఉన్నాడో, ఎవడు నీ మనస్సును గుర్తిస్తున్నాడో అతనినే బ్రహ్మగా తెలుసుకుని అతన్ని ఉపాసించు. అతని కంటే
భిన్నమైన అన్యమైన జీవుని కానీ అంతఃకరణమును కానీ బ్రహ్మస్థానములో పెట్టి ఉపాసించవద్దు. అంటే నీ మనస్సుతో ఏదైతే ఇది ఇంత ఇది ఇంత అని ఒక పరిమాణముతో ఉండినటువంటి రూపాన్ని పెట్టుకుంటున్నావో, ఊహించుకుంటున్నావో, చెప్పుకుంటున్నావో అలాంటిది ఏది కూడా కాదు. నా అలాంటిది ఏమీ ఉపాసించవద్దురా నాయనా. నీ మనస్సులో ఏదైతే నీలో ఉన్నదో, ఏదది మనసుకు అంతు చెక్కకుండా అనంతమై ఉన్నదో దానిని తెలుసుకొని దాన్ని ఉపాసించు అని చెప్తుంది. అలాగనే ఇంకా ఏం చెప్తుంది? కళ్ళ గురించి చెప్తుంది. చక్షు, కళ్ళు. యక్షుషాన పశ్యతి ఏన చక్షుంషి పశ్యంతే తద్దేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. నేత్రములకు ఎవడ కనిపించడో అంటే ఏంటి? నీ నేత్రములు కనిపించేటటువంటి దేనిని కూడా ఉపాసించకు. ఏదైతే నీ నేత్రములకు కనిపించకుండా అతీతముగా ఉంటుందో, ఏ శక్తి ఉంటే నీ నేత్రముల ద్వారా చూడగలుగుతున్నావో దానిని తెలుసుకొని దానిని ఉపాసించు. అబ్బా, ఎంత గొప్పగా చెప్తుందండి. మరి మనం దేన్ని ఉపాసిస్తున్నామండి? అయ్యా ప్రేక్షక మహాశైలారా, మీరు ఎవరిని ఉపాసిస్తున్నారు? ఇదేం చెప్తుంది కేనోపనిషత్తు? ఈ కళ్ళ ద్వారా ఏది చూస్తున్నారో అది కాదురండి ఆయనలారా. ఈ కళ్ళకు ఇంకా అనంతంగా అతీతంగా ఏదైతే ఉన్నదో ఆ దానిని తెలుసుకొని అది నీ అంతరాత్మగా గుర్తించుకొని దాన్ని ఉపాసించు అని చెప్తుంది. మనం ఎవరిని ఉపాసిస్తున్నాం? ఈ కళతో చూసే ప్రతిదాన్ని పట్టుకుంటున్నాం. నిజమే, ప్రతిదీ ఉపాసించాలండి, తప్పేం లేదండి. ప్రతిదీ ఉపాసించండి. సూర్యుని ఉపాసించండి, చంద్రుని ఉపాసించండి, మూర్తులను ఉపాసించండి, అందరిని ఉపాసించండి. కానీ ఉపాసిస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ పరమాత్మను ఉపాసిస్తున్నారా? ఏమండోయ్, పరమాత్మను ఉపాసిస్తున్నారంటే మీరు చేసే ఈ చేష్టక్రియలు కాదు ఉపాసన అంటే. మళ్ళీ అక్కడ అర్థం, ఉపాసన అంటే అర్థం ఏమిటంట? ఏదైతే మీరు ఉపాసించడానికి మీ యొక్క లక్ష్య స్వరూపంగా ఒక మూర్తిని పెట్టారో, ఒక సూర్యుని పెట్టారో, ఒక చంద్రుని పెట్టారో, లేకపోతే ఎవరెవరిని పెట్టారో, ఆ లోపల ఏదైతే సర్వ వ్యాపకత్వ పదార్థం ఉన్నదో ఆ పదార్థము యొక్క ఆజ్ఞలని, విధులని, శాసనములను మీరు అనుష్ఠానం చేయడమే ఆ ఉపాసించడము. ఇప్పుడు అలా చేస్తున్నారా మీరు? చెప్పండి, చేస్తున్నారా? ఇదన్నమాట దారి తప్పడం అంటే. శ్రద్ధయా యుక్త తస్యరాధనం హితే లభతే తతః కామాన్ మాయైవ హితాన్ హితాన్. మీరు శ్రద్ధతోటి భక్తితోటి చేస్తున్నారు నాయనలారా, బాగానే ఉంది. కానీ అంతా కూడా క్రమం తప్పి చేస్తున్నారు మీరు అని వేస్తున్నాడు. ఇప్పుడు క్రమం ఏమిటి అంటే ఇదన్నమాట కేనోపనిషత్తు చెప్తుంది. దానికి రిఫరెన్స్ వేద ప్రమాణ సామవేదములోను 402వ మంత్రం చెప్తుంది. వాళ్ళకి రిఫరెన్స్. మరి నీ అంతరాత్మ అయినటువంటి ఆ పరమాత్మని ఆ రూపములో, ఏ రూపములో, ఏ చక్షువుల ద్వారా నువ్వు చూస్తున్నావో ఆ చక్షువులలో అనంత వ్యాపకత్వముతోటి సూక్ష్మత్వముగా వ్యాపించి ఉన్నాడు. ఆ వ్యాపించి ఉండినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞలని, విధులని, శాసనములను, నియమములను మీ జీవన విధానములో మీరు ఆచరిస్తున్నారా? అనుష్ఠానం చేస్తున్నారా? ఆ అనుష్ఠానం చేయడమే పరమాత్మ ఉపాసన. అది జరుగుతుందా? ప్రశ్నించుకోండి ఒకసారి. తర్వాత ఇంకేం చెప్తున్నాడు? యశ్రోత్రేణ నా శృణోతి ఏన శ్రోత్రమిదం శృతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ఆహా, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. చెవుల ద్వారా భగవంతుడు ఏం వినబడడు. ఏ శక్తి ఉంటే నీ చెవులు వింటున్నాయో, దేని వలన నీ యొక్క నేను మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీరు వింటున్నారో దానిని తెలుసుకోండి. ఈ చెవులే వినవు. లోపల ఒక శక్తి ఉంది, ఆ అనంత శక్తి వ్యాపకత్వంతో ఉన్నది. అది ఉండటం వలనే నువ్వు అన్నీ కూడా వినగలుగుతున్నావు. దానిని తెలుసుకొని దానిని ఉపాసించు అని ఖచ్చితంగా చెప్తుంది ఇక్కడ ఈ మంత్రం. ఇంకేమంటుంది? యత్ ప్రాణేన నా ప్రాణత ప్రణః ప్రాణీయతి ప్రణీయతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ఎవడు ప్రాణములతో నడవబడడో, ఎవని వలన ప్రాణాల యొక్క గతి కలవి అవుతున్నవో అలాంటి బ్రహ్మను గుర్తించి ఆ బ్రహ్మని ఉపాసించు, ఆ పరమాత్మను ఉపాసించు. ఎవడి వలన ప్రాణముల యొక్క గతి కలుగుతున్నదో
వాడిని ఉపాసించు, అంతేగాని ప్రాణములను కాదు. అందుకే ప్రాణకర్మ, ప్రాణాయామము, ప్రాణముల యొక్క గతిని నువ్వు ఆపగలిగితే, నియమపూర్వకముగా ప్రాణకర్మ చెయ్యగలిగితే, ఈ ప్రాణములు నీ స్వాధీనమైతే అప్పుడు పరమాత్మ ప్రత్యక్షమవుతాడు నీలో. మరి ఇలాంటి ప్రాణాయామం, ప్రాణకర్మ జరుగుతున్నదా? ఆలోచించండి. ఈ మంత్రానికి రిఫరెన్స్లను కేనోపనిషత్తులో ఇది మనకు ప్రమాణంగా కనబడుతున్నది. ఇప్పుడు చెప్పండి, అర్థం చేసుకున్నారు కదా అయ్యా? రామాజు గారు ఇప్పుడు చెప్పండి సార్. సార్ ఇక్కడ ప్రాణములు, ప్రాణతి, ప్రాణః అనేటటువంటిది ఎవరు ప్రాణాలతో నడవబడడో, ఎవరి వలన ప్రాణాల గతి కలుగుతుందో, కలవి అవుతాయో అలాంటి బ్రహ్మను గుర్తించి అతన్నే ఉపాసించండి. అంటే ప్రాణములను ఉపాసించడం కాదు, ప్రాణములను ఇచ్చినవాడు, ప్రాణములకు ఆధారమైనటువంటి బ్రహ్మను ఉపాసించండి ప్రాణకర్మ ద్వారా అనేటటువంటిది ఈ సందేశం అని అర్థమవుతుంది సార్. మరి ఈ మంత్రం అంతా కూడా ఓ నా అంతరాత్మ, ఆ అంతరాత్మ అయినటువంటి పరమాత్మను ఉపాసించమని మనకి మంత్రం బోధిస్తుంది. అదండి ఈ మంత్రం తాలూకా విశేషత.